ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు దృష్టి సారించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, చికెన్ షాపుల యాజమాన్యాలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు, పరిశుభ్రతపై పలు కీలక సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత బలోపేతం చేస్తామని ఎస్ఐ స్పష్టం చేశారు. అదేవిధంగా చికెన్ షాపుల యాజమాన్యాలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రహదారులపై వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమాచారం ఉన్నా తన మొబైల్ నెంబర్ 9440700007 కి నేరుగా సంప్రదించాలని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత మెరుగుపరచగలమని ఆయన పేర్కొన్నారు. లేకపోతే మన వ్యాపారం కానీ మన వ్యవహారం కానీ అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగేలాగా ఉంటుంది. ఏంటి ఇక్కడ సమస్య అంటే మనకి పొదుపులు చాలా ర్యాపిడ్గా పెరుగుతున్న టౌన్ తెలిసి అప్కమింగ్ మున్సిపాలిటీ కూడా దీనికి స్టేటస్ ఇచ్చే అంత స్థాయి ఉన్న టౌన్ కాబట్టి అంటే ఇక్కడ ఈ ఎన్క్రోచెస్ అది పెద్ద సబ్జెక్టు. మనం చేసే నిర్లక్ష్యం అర్థమైందా, మన స్వార్థం, వీటి వల్ల ఈ ట్రాఫిక్ జామ్ వేరేగా ఏముండదు. అర్థమైందా? మన మీకేం కావాలంటే ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పార్కింగ్, రోడ్ సైడ్ ఆడబడితే ఆడ పెట్టేసి వెళ్ళిపోయి సరదాగా 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వస్తానంటే వాడు పెట్టినోడు బాగానే ఉంటాడు. ఈ చిన్న రోడ్ అయిపోయింది, బాటిల్ నెక్ లాగా సన్నగా ఉంటుంది టౌన్లో. ఈ ఎక్స్టెన్షన్స్ అవి ఇవి చేయాలంటే అది మళ్ళీ కొత్త పొలిటికల్ విల్ ఉండాలి, దాన్ని కూర్చొని వర్కౌట్ చేయాలా, అంతా అప్రూవల్ రావాలా, పబ్లిక్ని కన్విన్స్ చేయాలా. సో వీటన్నిటికీ ఇవి ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ట్రాఫిక్ ఇష్యూని అడ్రస్ చేయాలా, చేస్తాం. మా పాయింట్ అర్థమైందా? ఖచ్చితంగా చేస్తాం. ఎట్లా చేస్తాం? మీరందరూ కలిసి వచ్చి మీరు చేయాల్సిన పని మీరు చేసి, నేను చేయాల్సిన పని నేను చేస్తే ట్రాఫిక్ ఇష్యూ అనేది అడ్రస్ అవుతుంది. అర్థమైందా? మనకి మెయిన్ షాప్స్ ఉన్నాయి. చాన్ భాష ఎవరు, గాయత్రి, నారాయణ రెడ్డి, సో ఈ షాప్ దగ్గర ఎక్కువ రిమైనింగ్ షాప్ దగ్గర ఉంది లేదని కాదు, ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఇన్ ద సెన్స్ మీ బిజినెస్కి వచ్చేవాళ్ళని కాదు, బండ్లు పెట్టేవాళ్ళు కానీ అక్కడ ఉండే ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వ్యవహారాలు కానీ, ఇవి మీ షాప్ ఎదురు ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వ్యవహారాలు మీ షాప్ ఎదురు మీరు ఉండకూడదు. అర్థమైందా? మీ షాప్ ఎదురు మీరు ఇండివిజువల్గా పెట్టుకుంటారో లేదు ఒక 5 షాపులు లేదా ఈ రోడ్డు ఒక హాఫ్, ఈ రోడ్డు ఒక హాఫ్ చేసుకొని మనుషులు ఎవరైనా 2-3 పెట్టుకొని రెగ్యులేట్ చేసుకుంటారో నాకు తెలియదు. మా వాళ్ళు విజిబుల్గా ఉంటారు డెఫినెట్గా. దాంతో పాటుగా మీ వైపు నుంచి మాత్రం అన్నెసరీగా హాల్ట్ అవ్వడం అనేది మీ షాపుల ముందు జరగదు. ఎవరైనా మీ షాపుకి రానివ్వండి, లేదు మీ షాప్ ముందు బండి పెట్టేసి వెళ్ళే ఆలోచన ఉన్న వాళ్ళు కానివ్వండి, డెఫినెట్గా అది మీరే చెప్పాలి. వాళ్ళని కన్సర్న్డ్ మనకి రూట్ లైన్స్ చాలా ఇంటిమేషన్ చెప్పకుండా డిజైన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. షాప్ మీద చాలా దత్తోపాయాలు ఉంటాయి, అందరికీ పురాణాల వ్యవహారం ఐడియా ఉంటుంది. అర్థమైందా? దీంట్లో భాగంగా ముందు చెప్తా ఉన్నాం, ఇది పరిస్థితి ఇప్పుడు డెఫినెట్గా అందరూ కలిసి 100% కలిసి కావాల్సిందే. ఇంకోటి క్లీన్లీనెస్, మన చెత్తగా ఎప్పుడు ఆడ ఈగలు వాళ్ళు ఉంటారు, నాకేం నష్టమేం లేదు, రోగాలు ఈగలు వస్తుంది. అర్థమైందా? సో మీ షాప్ ప్రిమిసెస్ ఉన్న ఏరియాలో వీలైనంత వరకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లీన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మీరు చేసేమని మీరు చేయాలి. అర్థమైందా? ఏం చేయాలి సార్ మేమని చెప్పండి అంటే, ప్రాపర్ డస్ట్బిన్స్ కానీ డ్రమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలా, పబ్లిక్ ప్లేస్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉండకూడదు. అది ఎలా ఉండాలి, రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ అవైలబిలిటీ లేదు. సో ప్రతి ఒక్కరు ముందుగా ఇది చేస్తేనే ఆటోలు సమస్యను తప్పిస్తే ఎవరు దేవాలయం దగ్గర సమస్య లేదంటే ట్రాఫిక్ సమస్య లేదు, ఊరిపోయే వాళ్ళకి సమస్య ఉంది. దేవాలయం దగ్గర ఆటోలలో ఎట్లా ఉన్నారో నాకు తెలీదు, కొంచెం
ఇక్కడ టౌన్లో అంతా రిప్రాఫ్ వ్యవహారం ఉంటుంది, హోదా వ్యవహారం. మరి అంతా జీవన వృత్తి కోసం ఆటో దొరుకుతున్నాను ఏదో నడుపుతున్నావు అంటే ఓకే, వాడేం చేస్తాడంటే 300 రూపాయలు ఆటో తీసుకుంటాడు రెంట్కి, మంచిగా తాగడం సోదా వ్యవహారం అంటారు. ఈ తరహా వ్యవహారం ఉంటుంది. ఎక్కువ ఏరాలకు అలవాటు పడ్డోళ్ళు, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఉంటుంది. పొదుపులు అట్లా ఉంటే మాత్రం ఆటో తెలుసా పాడైతే చేస్తారు, పాడైతే అయిపోతారు సార్ అని అంటారు. మీరు బాగోకపోతే మీరు పాడైపోతారు. లేదు, మాకు ఆటోల వాళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ మీ మీద కంప్లైంట్ చేసే పరిస్థితి రాకూడదు. చెప్తానండి, బిహేవియర్ పరంగా కానీ, డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ పరంగా కానీ, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వ్యవహారాలు కానీ అదైనా నాకు నేను గతంలో 2 సంవత్సరాల సీతారాంపురంలో ఉండేవాడు. చెకింగ్లని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కాదు. సో అదే నాకేంటంటే మ్యూచువల్ ఇది ఉండాలా, నా వల్ల నీకు బెనిఫిట్ ఉండాలా, నీ వల్ల నాకు బెనిఫిట్ ఉండాలా. నీ వల్ల నాకు బెనిఫిట్ ఏంది? డిసిప్లైన్ ఉండాలా. మీరు ఆడ సెంటర్లో పెట్టుకుంటారు కాబట్టి వైన్ షాపుల దగ్గర, టీ అంగుల దగ్గర మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. చిల్లర నా కొడుకులో, దొంగలో, వెలవలో అందరూ మేమంటే కొంచెం కంటపడకుండా తిరుగుతూ ఉంటారు. కానీ పబ్లిక్ ఆస్పెక్ట్లో ఆటోల్లో జర్నీ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉండాలా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ చిన్న క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా జరుగుతుందని చెప్పి మీకు అనిపించినా, లేదు వాడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, ఆ ఏరియాలో ఉన్నాడు, తిరుగుతున్నాడంటే సింపుల్గా ఫోటో తీసేసి నాకు పెట్టేసి ఫోన్ చేస్తే వాడి పరిస్థితి ఏంటనే చూస్తాం. మదనపూర్ ఏంటంటే కొంచెం క్రైమ్ ప్రోన్ ఏరియా, ప్రోన్ ఇన్ ద సెన్స్ అంటే ఏరియా అని కాదు, ఇక్కడ దొంగతనాలు, చిల్లర వ్యవహారాలు, ఈ తరహా వ్యవహారాలు ఎక్కువ టౌన్ కాబట్టి చుట్టుపక్కల. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను పొదలకూరు ఛార్జ్ తీసుకొని గౌరవ ఎస్పీ మేడం పోస్టింగ్ చేసిన తర్వాత 2 days అవుతుంది. ఈరోజు ఇక్కడ సమస్యల పైన చిన్న ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా పొదలకూరులో ట్రాఫిక్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ షాప్ వెండర్స్, చికెన్ షాప్ వెండర్స్ అయితేనేమి, ఆటో స్టాండ్ వాళ్ళు అయితేనేమి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. పొదలకూరు అనేది మనకి మీడియం టౌన్. ఇది అప్కమింగ్ మున్సిపాలిటీ క్యాపబిలిటీస్ ఉన్న ఈ టౌన్లో మనకి డిఫరెంట్ డిస్టిక్లో మెయిన్ మండల హెడ్ క్వార్టర్స్కి లింక్ చేయడానికి పొదలకూరు ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఇటు పక్క నెల్లూరు అయితేనేమి సుమారు 8 మండలాలతో జ్యూరిస్డిక్షన్ షేర్ చేసుకుంటా ఉంది పొదలకూరు. ఇటు నేషనల్ హైవేకి వెళ్ళడానికి మనుబోలు రూట్ అయితేనేమి, రాపూర్ వెళ్ళడానికి, అట్లాగే కలువాయి, సోమశిల వెళ్ళడానికి, ఇటు నెల్లూరు, సంగము, ఇట్లా ఇది జంక్షన్ పాయింట్ అయిపోయింది. నెల్లూరు వెళ్ళే ప్రతి ఒక్కరు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఈ పొదలకూరు టచ్ చేసి నెల్లూరు వెళ్తారు కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఈ కర్టైల్ చేసే దానిలో భాగంగా షాప్ ఓనర్స్ అందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ షాప్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ టైమింగ్స్ ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత మార్నింగ్ 6 లోపు ఏదైనా లోడింగ్ అన్లోడింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే ఆ టైంలో చేసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళ షాప్స్ ఎదురు ఇల్లీగల్ పార్కింగ్, అన్నెసరీగా పార్క్ చేసి బండ్లు అక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంటర్టైన్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే మనకి పొదలకూరు టౌన్లో ఒక బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ ఈ ప్రైవేట్ ఆటోస్ కానీ, ప్రైవేట్ వెహికల్స్, కార్స్ పార్క్ చేసి వెళ్ళడం ఇలాంటిది నోటీస్కి వచ్చింది. కాబట్టి ఈ సమక్షంలో నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన వెహికల్స్ అన్నెసరీ ప్లేసెస్లో పార్క్ చేసేసి వెళ్ళిపోతే దాని మీద డెఫినెట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వ్యవహారాలు చేయొద్దు. అట్లాగనే ఈ గేట్ సెంటర్ దగ్గర నుంచి మనకి సంగం సెంటర్ వరకు ఎక్కువ పీక్ అవర్స్లో ఎక్కువ వెహికల్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కాలేజెస్ టైంలో మనం చూస్తూ ఉన్నాం. వాటిని కూడా డెఫినెట్గా కర్టైల్ చేయాలి. ఆటో వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా వాళ్ళ పాయింట్స్లో ఎంత సీరియల్ నెంబర్ ప్రకారం ఎన్ని ఆటోస్ ఉండాలి, పబ్లిక్తో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, పోలీస్ స్టేషన్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏదైనా క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది.